ఇచ్చారు. ప్రస్తుతం పరేడ్ కమాండర్ గారు అయినటువంటి ఆర్ఐ బి సుధాకర్ గారు పరేడ్ లో ఉన్నటువంటి వివిధ విభాగాల పేర్లని స్వయంగా ఆహ్వానించి పరేడ్ సందర్శన నిమిత్తం వారిని ఆహ్వానించి ఉన్నారు. వారితో కూడా సూపరింటెండెంట్ పోలీస్ గౌరవనీయులు గారు, పరేడ్ కమాండర్ గారు పరేడ్ పరిశీలన నిమిత్తం ఇచ్చేస్తూ ఉన్నారు. వారు తెలియజేస్తూ ముందుకు సాగుతూ ఉన్నారు. అలాగే ఆహ్వానించినటువంటి సెకండ్ ప్లేటూన్ లో ఆర్ఎస్ఐ సి సోమశేఖర్ గారు ఉన్నారు. సెకండ్ ఇన్ఛార్జ్ గా కె నరసింహన్ గారు వివరిస్తూ ఉన్నారు. హోమ్ గార్డ్స్ ప్లేటూన్ లో మదార్ గారు మెడల్ కమాండర్ గా సెకండ్ ఇన్ఛార్జ్ గా పుల్లయ్య గారు ఉన్నారు. ఎన్సీసీలో బి జోసఫ్ పాల్, బి కుమారస్వామి సంబంధించినటువంటి అధికారులను, సిబ్బందిని, ప్రజలందరినీ కూడా కలెక్టర్ గారు తదుపరి తరగతికి నియమించబడ్డారు. बीएमआरडीए गणतंत्र दिवस परेड वहां से गुजरने की आज्ञा प्रदान करते ఈనాటి పరేడ్లో అత్యద్భుతమైనటువంటి కార్యక్రమం ప్రారంభమైనది. మార్చ్ పాస్ట్ చేసుకుంటూ జిల్లా రక్షణ శాఖకు సంబంధించినటువంటి వివిధ విభాగాలు ఆర్ఎస్ఐ గారు జి కాళీ శ్రీచరణ్ గారు, అసిస్టెంట్ ఇన్ఛార్జ్ గా ఎస్ సత్తార్ గారు ఉన్నారు. సెకండ్ ప్లేటూన్ ఏఆర్ సెకండ్ ప్లేటూన్ లో సి సోమశేఖర్ గారు, కె నరసింహులు గారు పరేడ్ కమాండర్ మరియు సెకండ్ ఇన్ఛార్జ్ గా ఉన్నారు. హోమ్ గార్డ్స్ కు సంబంధించినటువంటి ప్లేటూన్ కు సి రామయ్య గారు ప్లేటూన్ కమాండర్ గా, సెకండ్ ఇన్ఛార్జ్ గా డి వెంకటేశ్వర్లు గారు ఉన్నారు. ఎన్సీసీకి సంబంధించి మదార్ బి జాన్ పాల్ గారు, గైడ్స్ లో టి నందిని, కె అశ్విని మీరు వివరిస్తున్నారు. जनरल सल्यूट सलामी शस्त्र మన జాతీయ పిత మహాత్మా గాంధీ సారథ్యంలో ఎందరో అమరవీరుల ప్రాణ త్యాగంతో మన భారత్ మాతాకు విముక్తి లభించిన విషయం తెలిసిందే. ఆంధ్ర రాష్ట్రంలో నంద్యాల జిల్లాలో జరిగిన స్వతంత్ర పోరాటం మర్చిపోలేనిది. మన ప్రాంతంలో రెనాటి సూర్యచంద్రులుగా గొప్ప పేరు గల ఇద్దరు స్వతంత్ర సమరయోధులను మన జిల్లా వాసులు నిత్యం స్మరించుకుంటారు. స్వతంత్ర ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన ఉయ్యలవాడ నరసింహారెడ్డిని మరియు కర్వ సమయంలో మన ప్రాంత ప్రజలను అడ్డుకున్న అన్నదాత బుడ్డా వెంకల్ రెడ్డి మొదలగు వీరులను మరొకసారి స్మరించుకుంటూ ఘన నివాళులు అర్పిద్దాం. 7,68,000 మెట్రిక్ టన్నుల ఉత్పత్తిలో ఉదయన పంటలను సాగుచున్నాయి. నూతన పంటలైన డ్రాగన్ ఫ్రూట్, నేరేడు, ఉసిరి, అంజూర, జామ, అరటిలో నూతన వెరైటీస్ ప్రోత్సహించి విస్తీర్ణం పెంచుతున్నాం. జిల్లాలో మొదటిసారిగా ఆయిల్ పామ్ కోసం చర్యలు తీసుకుంటున్నాం. అనిమల్ హస్బెండరీ రైతన్నకు వ్యవసాయం, పాడి అన్నవి రెండు కళ్ళ లాంటివి కావున పాడి పరిశ్రమ అభివృద్ధిలో భాగంగా పశువులకు అత్యవసర సమయంలో రైతు ఇంటి వద్దనే పశు వైద్యం అందించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం కొత్తగా జిల్లాలో కాన్స్టిట్యున్సీకి 2 చొప్పున సంచార పశు వైద్య వాహనాలు ద్వారా 12,562 పశువులకు రైతుల ఇంటి వద్దనే పశు వైద్య సేవలు ఉచితంగా అందించడం జరిగింది.
ప్రకృతి రమణీయమై సహజ వనరులకు కింద 2,75,000 మంది ఉపాధి కూలీలకు 68 లక్షల పని దినాలు కల్పించి అలాగే స్వాతంత్ర సమరయోధులైనటువంటి యాకం మహానందిరెడ్డి గారి యొక్క కుటుంబం నుండి చేసినటువంటి వై శివశంకర్ రెడ్డి గారిని, స్వాతంత్ర సమరయోధులైనటువంటి దాదా ఖాన్ ఫిరాని ఈ కుటుంబం నుండి చేసినటువంటి రసూల్ ఖాన్ గారిని, హిదాయతుల్లా గారిని వీరిని సత్కరిస్తూ ఉన్నారు. ఒకసారి గట్టిగా చప్పట్లతో స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొన్న మన నంద్యాల వాసులను, వారి కీర్తి ప్రతిష్టలను కొనియాడుకుందాం. కృతజ్ఞతాపూర్వకంగా మహానంది రెడ్డి గారు మీరు ఎమ్మెల్సీగా 2 సార్లు పనిచేశారు. అలాగే ఎర్రబోలు సుబ్బారెడ్డి గారు 100% ఎన్రోల్మెంట్ పూర్తి చేసుకున్నటువంటి విద్యాశాఖ శకటమది జిల్లా యొక్క అధికారులందరినీ జిల్లా కలెక్టర్ యొక్క దిశానిర్దేశం మేరకు ప్రతి అధికారి కూడా ఒక మండలానికి కేటాయి విద్యాశాఖ వారు వివిధ శాఖల యొక్క అధికారుల యొక్క తోడ్పాటుతో విద్యాశాఖలో ఈ సంవత్సరం 100% ఎన్రోల్మెంట్ తో వివిధ వర్ణాలతో సాగినటువంటి పతాకాలతో జిల్లా విద్యాధికారి గారు శ్రీ సుధాకర్ రెడ్డి గారు వారి సిబ్బంది ముందుకున్నారు. వీరందరితో కూడినటువంటి శకటమది కలెక్టర్ గారు ప్రెస్టీజ్ దీన్ని సాధించడం కోసం జిల్లా పెద్ద ఎత్తున చేసినటువంటి కృషిలో భాగంగా కలెక్టర్ గారి యొక్క కృషి ఫలించిందని తెలియజేయడానికి గర్విస్తూ ఉన్నాం. మనందరం విజయవంతమైన విజయ గాథను చాటే విధంగా విద్యార్థులు అలాగే గారు బడి బయట ఉన్నటువంటి చిన్నారుల యొక్క తల్లిదండ్రులను చర్చిస్తున్నటువంటి చిత్రాలు సాధించినటువంటి చిత్రాలతో, చక్కటి చిత్రాలతో, అలాగే మారుమూల గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యార్థుల ద్వారా ఉన్నారు. 2,53,954 మంది కుటుంబాలకు జాబ్ కార్డులు అందించామని పీడీ గారు వారి సిబ్బంది గర్వంగా చాటుకుంటూ ఉన్నారు. గ్రామాల్లో మౌలిక వసతులు నిర్వహిస్తున్నటువంటి మంచి ఆదరణ పొందినటువంటి జగనన్న ఆరోగ్య సురక్ష నిర్వహించినటువంటి క్యాంపుల యొక్క తీరుతలను వారి శకటంలో ఉంచారు. డిఎంఎన్హెచ్ఓ గారి యొక్క ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి అనేక పథకాలను వివరిస్తూ మనకు ముందు సాగుతున్నారు. ఉద్యాన శాఖ నంద్యాల జిల్లా వారి శకటంలో భాగంగా ముఖ్యమంత్రి గారు అరటి తోటలకు సంబంధించినటువంటి ఫలాల యొక్క అభివృద్ధిని, అలాగే టూరిజం డిపార్ట్మెంట్ జిల్లా పర్యాటక శాఖ వారు వారి జిల్లా అధికారి మరియు సిబ్బంది ముందు కదులుతూ ఉన్నారు. ఉద్యాన శాఖ పర్యాటక శాఖ వారి అద్భుతమైన పర్యాటక కేంద్రాలను వివరిస్తూ దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందినటువంటి మరియు రెస్టారెంట్ అభివృద్ధి పరిచి పర్యాటక కేంద్ర టూరిజం డిపార్ట్మెంట్, అలాగే కలెక్టర్ గారు జేసీ గారితో ఉన్నటువంటి ఛాయాచిత్రాలు, మినిస్టర్ గారు సీఎం తో ఉన్నటువంటి పారిశుద్ధ సౌకర్యాలు, అవసరమైన ఆర్థిక సేవలు, ఎల్పిజి కనెక్షన్ ప్రాసెసింగ్, పేదల గృహాలు, ఆహార భద్రత, సరైన పోషణ, నా ద్వారా ఇద్దరు మించి ప్రయాణించకూడదని చెప్పానో లేదా? వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం ద్వారా ప్రజా పంపిణీ వ్యవస్థను సంక్షిప్తంగా ద్విచక్ర వాహనంపై ప్రయాణించరాదు. ప్రస్తుతం అత్యంత ప్రజాదరణ పొందినటువంటి ఉచిత బియ్యాన్ని అందించడం, నిరుపేద కుటుంబాలకు నాణ్యమైన సార్టెక్స్ బియ్యము, చక్కెర, రాగులు, సాంస్కృతిక కార్యక్రమాలకు సిద్ధంగా ఉండాలి. తర్వాత కల్చరల్ ప్రోగ్రామ్స్, చక్కెర, రాగులు, ఆర్జీ, దాల్, గోధుమ పిండి ఇవన్నీ కూడా ముందుకు సాగిస్తున్నారు. కల్చరల్ ప్రోగ్రామ్స్ లో గుడ్ షెపర్డ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ సిద్ధంగా ఉండాలండి. నారీ శక్తి ఈ సాంగ్ సంబంధించి గుడ్ షెపర్డ్ స్కూల్ వాళ్ళు స్టేడియంలో గ్రౌండ్ లోకి రావాలి. ప్రోగ్రామ్ గా వస్తారు. 4వ సాంస్కృతిక